సింధు నదీ జలాలు ఆపేస్తే రక్తపాతం. ఖచ్చితంగా పాకిస్తాన్ దాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధపడుతుంది. భారతదేశం అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఉగ్రవాదులు ఉన్నారు ఆళ్ళకి. వాళ్ళ ద్వారా చేస్తది. అప్పుడు మనము వాళ్ళ బ్రిడ్జిలు నాశనం చేస్తాం. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ధ్వంసం చేయడం మనకు 10 నిమిషాల పని. కానీ సమస్య ఏంటంటే ఆ తర్వాత వాళ్ళు కోలుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడతది. అప్పుడు భారతదేశంలో కూడా ఆళ్ళు డ్యామేజ్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మన కళ్ళెదుటే మన మధ్యలోనే పాకిస్తానీ ఉగ్రవాదులున్నారు. మతం పేరుతో అరాచకాలు చేసేవాళ్ళున్నారు. పాకిస్తాన్‌ని ప్రేమించేవాళ్ళున్నారు. వాళ్ళతో ఒక ప్రమాదం పొంచి ఉంది. అట్లాగే ఏకంగా ఆయుధాలు పట్టుకొని అరాచకాలు చేసే వాళ్ళతోనూ ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళు మన దేశంలో తప్పుడు పనులు చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం అయితే ఉంది. సింధు జలాలకు సంబంధించి ఆచరణలోకి రావడం 2027 పట్టొచ్చు. ఈలోపు దాన్ని నడవనిస్తారా? సాగనిస్తారా? అన్నది చూడాలి. ఏకంగా యుద్ధం చేస్తామంటున్నటువంటి పాకిస్తాన్‌కి అంత సీన్ లేదు గానీ, పరోక్ష యుద్ధం చేసే అవకాశం ఉంటది.